సిగాచి పరిశ్రమలో 38 మంది మరణించినట్లు కంపెనీ ప్రకటించింది. క్షతగాత్రులకు సాయం అందించడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మరోవైపు సిగాచి కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరిశ్రమలో ఇంకా మాంసపు ముద్దలు. తమ వారు ఎక్కడా అంటూ కుటుంబ సభ్యుల రోదనలు. పాసమైలారం సిగాచి పరిశ్రమలో ప్రమాద స్థలంలో ఎక్కడ చూసినా మాంసపు ముద్దలు, బూడిద కుప్పలే కనిపిస్తున్నాయి. సిగాచి పరిశ్రమ తరపున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి పూర్తి వైద్యం అందించడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని సిగాచి కంపెనీ హామీ ఇచ్చింది. కార్మికులకు అన్ని రకాల బీమా క్లెయిమ్లు చెల్లిస్తామని కూడా తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని, ప్రభుత్వ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పింది. 3 నెలల వరకు ప్లాంట్ పనులు నిలిపివేస్తున్నట్లు సిగాచి తమ ప్రకటనలో తెలిపింది. Though the investigation is still on, we had an external expert who's come in, who's seen the facility, who's seen the leftover equipments to make out what exactly was the reason. We should have the updated internal third-party report very soon. Internal also we are making an assessment. We will probably collate it and compare it with the investigation agencies. And as and when we have an update, we will share it with everybody in the media. శిథిలాల కింద మృతదేహాలను పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో ఉంచారు. 13 మృతదేహాలను గుర్తించారు. మిగిలిన మృతదేహాలకు DNA సేకరించి పోస్టుమార్టం చేస్తామని అధికారులు తెలిపారు. అయితే 3 రోజులవుతున్నా తమ వాళ్ల ఆచూకీ తెలియటం లేదని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు పటాన్చెరు ప్రభుత్వాసుపత్రిలో వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సిగాచి డైరెక్టర్ చిదంబరం వచ్చారు. సిగాచి పరిశ్రమపై పోలీసులు కేసు నమోదు చేశారు. యాజమాన్య నిర్లక్ష్యంతోనే కార్మికులు మరణించారని పోలీసులు వివరించారు. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే కార్మికుడి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరేందుకు సరైన మార్గాలు లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని వివరించారు. ఫ్యాక్టరీలో వాడుతున్న మెషినరీ పాతదని, ఇదే ప్రమాదానికి దారితీసిందని ఎఫ్ఐఆర్లో వివరించారు. ఘటనపై 4 నిపుణులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా సిఎస్ఐఆర్ కు చెందిన వెంకటేశ్వరరావు, ప్రతాప్ కుమార్, సూర్యనారాయణ, సంతోష్ ను నియమించింది. 1 నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను మంత్రి దామోదర రాజనరసింహ వివరించారు.